ఇప్పుడు మీరు వస్తారంటే మీరు అక్కడ ఉంటే శాఖర్ రెడ్డి గారికి కూడా ప్రతి ఎండి భాస్కర్ రెడ్డి గారు మీకే ఆన్సర్ ఇస్తారు. ఒక నిమిషం మీకే ఆన్సర్ ఇస్తా. సార్ యాజ్ పర్ రూల్ 193 ఆఫ్ లోక్సభ ఏ మినిస్టర్ కెన్ మేక్ ఏ స్టేట్మెంట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ షార్ట్ డిస్కషన్. లఘు చర్చకు మొదట్లోనే సార్ నా దగ్గర డేటా ఉంది, నేను చదివే చెప్తున్నా, మీరు చూడండి, చదవండి. మినిస్టర్ కెన్ మేక్ ఏ స్టేట్మెంట్, కెన్ ఇంటర్వ్యూన్ అండ్ మేక్ ఏ స్టేట్మెంట్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ద స్టార్ట్ డిస్కషన్. ఇంకా మీరు దాని గురించి మాట్లాడడం సార్ టెక్నికల్ గా మినిస్టర్ కప్పుంది మాట్లాడతారు. సార్ ఒక మాట, మీరు పెద్దోళ్ళు నా వయసు కన్నా చాలా పెద్ద వయసు మీది. నేను అంటున్నా చెప్పేదండి, నిన్న ఖర్గే గారు క్లియర్ గా రాజ్యసభలో చెప్పారు, షార్ట్ డిస్కషన్స్ ఆర్ సబ్మిటెడ్ బై యూ, దట్ ఈస్ ఖర్గే, దేర్ ఇస్ నో డిస్కషన్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఖర్గే గారు క్లియర్ గా చెప్పారు. సార్ యాజ్ పర్ రూల్ లోక్సభలో 193 రూల్ ప్రకారం ఏ మినిస్టర్ కెన్ ఇంటర్వ్యూన్ అండ్ మేక్ ఏ స్టేట్మెంట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద షార్ట్ డిస్కషన్. ఇది క్లియర్ గా రూల్ లో ఉంది సార్. నేనేం నా మాట చెప్పట్లేదు. ఆనం రామనాయుడు గారు ముందు మాట్లాడారు, తప్పేముంది సార్, 20 పేజీలు నివేదిక ఇచ్చారు. సార్ కల్తీ లడ్డు గురించి మాడకుండా మీరు కుందాపూర్ హెరిటేజ్ గురించి మాడడం న్యాయమా సార్? కల్తీ లడ్డులో సిట్టు దర్యాప్తులో ఏం జరిగింది అది మాట్లాడరు మీరు. అసలు సంబంధం లేని హెరిటేజ్ రిలీజ్ చేస్తారు, సంబంధం లేని కుందాపూర్ రిలీజ్ చేస్తారు, రేట్ల గురించి మాట్లాడతారు. సార్ ఆనం రామనాయుడు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మీరు ఎంత పెద్ద మనిషో ఎంత వయసులో ఉన్నారో ఆనం రామనాయుడు గారు కూడా అంతే వయసు. ఆయన మీద గలాటకు పోవచ్చా సార్? ఆయన మీద గలాటకు పోవచ్చా సార్? మాధవరావు గారు, మీ ఎమ్మెల్సీ మాధవరావు గారు, తుమ్మాటి మాధవరావు గారు గలాటకు పోయారు సార్. ఆనం రామనాయుడు గారు సోము వీర్రాజు గారిని మాట్లాడించడానికి ఒప్పుకోలేదు సార్. చెప్పానండి సార్, మీరు చూశారు కదా, ఇప్పుడు మేము కౌన్సిల్లో ఏం జరిగిందో మీరు చూశారు. శాఖర్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నా సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పొలదేమో అన్నాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక రిపోర్ట్ ఇచ్చాడా? లేదు. లోకేష్ బాబు గారు ఎప్పుడైనా ఒక రిపోర్ట్ ఇచ్చారా? లేదు. పవన్ కళ్యాణ్ గారు నాకు అనేక మంది ప్రజలు చెబుతున్నారు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎప్పుడైనా రిపోర్ట్ ఇచ్చారా? ఆ గవర్నమెంట్ లో జరిగిందని మీరు ఎట్లా చెబుతారండి? మీరు భాస్కర్ గారు సమస్య వినిపిస్తా అంటారు కానీ సమస్యను డైవర్ట్ చేస్తున్నారు. ఆ సమస్య మీద అక్కడ ఏదైనా ప్రాబ్లం చెప్తుంటే దాన్ని కంటిన్యూగా డిస్కషన్ వేదిలో వెళ్లకుండా మళ్ళీ మీరే డైవర్ట్ చేస్తున్నారు. చెప్పండి. ఇక్కడ కాదు, మీరు మండలిలో చేసినా ఎక్కడ చేసినా ఇప్పుడు సరే తిరుమల లడ్డు కల్తీ మీద మాట్లాడదాం అనుకుంటున్నాం, కానీ అక్కడ మీరు మళ్ళీ హెరిటేజ్ ని ఇవన్నీ విషయాలు తీసుకొచ్చి అక్కడ అసలు డిస్కషన్ కాకుండా చేస్తున్నారు. పక్కన పెట్టండి, నేను చెప్తున్నాను ఏ గవర్నమెంట్ లో అది టెస్ట్ కు పోయింది, అది ఒక్క సమాధానం చెప్పాలండి సార్. నేను అడుగుతున్నా ఒక్క క్షణం, 2020లో మీరు ఏ టెండర్ నిబంధనలు అయితే సడలించారో పర్చేజ్ కమిటీలు ఎవరెవరు ఉన్నారు సార్ ఆ రోజు? భూమన్ కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకా సోన్సో వాళ్ళు ఆ పర్చేజ్ కమిటీలో నిబంధనలు సడలించారు. సార్ వినండి సార్, వినండి సార్, వినండి సార్, వినండి సార్, సార్ వినండి సార్. రైట్ రైట్ కాదు 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 మన ఈ రోజు జగన్ గారు ప్రెస్ మీట్ మీద అనుకున్నాం మొత్తం మళ్ళీ నిబంధనలు సడలించింది. ఆ నిబంధనల సడలింపు వల్ల వైష్ణవి డైరీ అట్లాగే ఏఆర్ డైరీ రంగంలోకి వచ్చాయి. సార్ 2024 జూన్లో ఏఆర్ డైరీ 4 ట్యాంకర్లను కొండ మీద పంపించిన మాట వాస్తవం. ఆ ఏఆర్ డైరీ కొండ మీదకి రావడానికి కారణం ఎవరు సార్? మీరు కాదా? మీరు దాని సంబంధించి మళ్ళీ రెడీమేడ్ పెట్టుకుందాం. అది కాదు, ఇవాళ జగన్ గారు ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు ఫైనల్ గా మళ్ళీ అందరి వాయిస్ తీసుకోవాలి కాబట్టి రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే ఈ స్కిట్లు కోటి నేతలు స్కిట్లతోటి ఇలా ఎంజాయ్ చేయడం కాలక్షేపం చేయడం కరెక్ట్? దానికి జగన్మోహన్ గారికి ఎవరైనా నవ్వితే ఇష్టం లే, ఎవరైనా ఆనందంగా ఉంటే ఇష్టం ఉండదు, ఎవరైనా సాంస్కృతిక కార్యక్రమాలు పెడితే ఇష్టం ఉండదు, ఎవరైనా టీవీకి వెళ్తే ఇష్టం ఉండదు, ఎవరైనా క్రికెట్ మ్యాచ్ చూస్తే ఇష్టం ఉండదు. సార్ అన్ని మీరే చెప్పండి. జగన్మోహన్ గారు చెప్పవాలండి ఎవరెవరు ఏం చేయాలా, ఎమ్మెల్యేలు ఏం చేయాలా, ముఖ్యమంత్రి ఏం చేయాలా, డిప్యూటీ సీఎం ఏం చేయాలా మీరు రాసి పంపండి బెంగళూరు ప్యాలెస్ నుంచి, అవే చేస్తారు. సార్ ఎవడు నవ్వకూడదా? ఎవడు క్రికెట్ మ్యాచ్ చూడకూడదా? ఎవడు ఏదో ప్రోగ్రామ్ పోకూడదా? ఎవరు సార్? ఇప్పుడు
అనాదిగా గత 50 సంవత్సరాల నుంచి అసెంబ్లీ నడుస్తోంది. అసెంబ్లీలో అంతా ఏదైతే సెషన్స్ ఉంటాయో అవన్నీ అయిపోయిన తర్వాత కొంత అందరూ కలిసి ఒక స్పిరిట్, ఒక టీమ్ స్పిరిట్ ఉండడానికని అందరూ కలిసి కొన్ని క్రీడలు ఆడతారు, అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. అది ఎప్పుడు ఉండింది. మీరు వైసీపీ గవర్నమెంట్ పెట్టలేదంటే దానికి కారణం మేము కాదు కదా. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇలాగే చేస్తున్నాయి 50 సంవత్సరాల నుంచి. మేము ఇదే చేసాం. ఇప్పుడు వాళ్ళు ఏదైనా సార్ ఒక రాత్రి పూట ఒక 4-5 గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపితే అది కూడా మీకు కడుపు మంట అయితే ఇంక ఎలా సార్? మీరే చెప్పండి, పంపండి. శేఖర్ రెడ్డి గారు ఒక సమాధానం చెప్తానండి. చెప్పండి. సాంస్కృతిక కార్యక్రమాలు అనేది 50 ఏళ్ల చరిత్రలో ఇప్పుడే జరగటం. మీరు ఎప్పుడైనా ఉంటే రుజువు చేయండి. ఒకటి, ఇక క్రీడా కార్యక్రమాలు అనేది గతంలో జరిగినాయి. ఎప్పుడు ప్రతిపక్షం అధికార పక్షం ఒకటయ్యి ఒకే బ్యాచ్ లో అటు నలుగురు, ఇటు ప్రతిపక్షం వాళ్ళు నలుగురు, అధికార పక్షం వాళ్ళు నలుగురు ఒక టీం లాగా, ఇటు ఒక టీం లాగా సపరేట్ అయ్యి అప్పుడు ఏది మీరు అన్నటువంటి సమైక్యత కోసం ఆడుకున్నారు. అంతేగాని నేను ఈ చేత్తో ఒక బ్యాట్ పెడతాను, ఈ చేత్తో ఒక బ్యాట్ పెడతానంటే 2 చేతులు మీయే. అలా కదండి విజయభాస్కర్ రెడ్డి గారు. ఇక్కడ ఒకటి సరే సాంస్కృతిక కార్యక్రమాలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడే జరుగుతున్నాయి అంటున్నారు. కొన్ని నిజంగా అది మంచి సాంప్రదాయమే కదండి. అది వాళ్ళు కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు. కాదండి ఇప్పుడున్న ప్రెజర్ లో కావచ్చు, ఒత్తిడిలో కావచ్చు, ఏదైనా సరే కార్యక్రమాలకి వైసీపీ వాళ్ళు రావద్దన్నారేమన్నా. అది రైట్. ఫైనల్ గా కృష్ణరావు గారు ఒక్కొక్క వర్డ్ కంక్లూడ్ చేయండి. టైం అవుతుంది. ఆ స్క్రిప్టుల్లో కూడా కావాలని దోషణ పర్వం ఎదుటోళ్ళ మీద నిందలు వేయడం కాదు మీరు చేయొచ్చు కదా. అలా కాదు. ఒక నిమిషం భాస్కర్ రెడ్డి గారు, అంటే ఇక్కడ ఎక్కువలా మాట్లాడుకోవడం కాదు, కొంత తప్పేది కాదు. మీరు కూడా దానికి కౌంటర్ గా చేయొచ్చు కదా. ఏముంది ప్రజలకు కొంచెం అలా కాదు, నిందించలే కాదు అలాగా. సమకాలీన రాజకీయాల మీద కొన్ని సెటైర్లు వేయడము అనేది సరదాగా నవ్వుకోవడానికి చేసే పనే గానీ సమకాలీన రాజకీయాల మీద ఫైనల్ గా కృష్ణరావు గారు కంక్లూజన్ ఫైనల్ గా కృష్ణరావు గారు సమయం అయిపోతుంది. వస్తారు భాస్కర్ ఫైనల్ వాయిస్ తీసుకుంటారు. అరవింద్ బాబు గారు కత్తి తీయటం రైట్. కృష్ణరావు గారు కత్తి తీయటం సరే కృష్ణరావు గారు శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేస్తారా? టైం అవుతుంది, సమయం అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే కల్తీ మద్యము, కల్తీ ఈ మన ఏదైతే గంజాయి అంటున్నారో ఏ టైంలో ఎక్కువ జరిగింది? 2019-24 మధ్యలో ఈ వ్యాపారాలు మేము ఫ్యూచర్ లో మేము అధికారంలోకి వస్తే మేము చెయ్యము, మేము వాటిల్లో పాత్ర వహించమని ఈ యొక్క గెలిచిన 11 మంది వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రమాణం చేపిస్తారా? ఆ వ్యాపారాలు మేము జోక్యం చేసుకోము అని ప్రవేశపెట్టిన ఆ వ్యాపారాలు వాళ్ళు కుంభకోణాలు చేసింది వాళ్ళు. ప్రతి యువతకి గంజాయి అందుబాటులో తెచ్చింది. ఆరోపణలు ప్రత్యారోపణలు కామనే కానీ రాజకీయాలు ఈ మాటలు యుద్ధాలని కామనే కానీ మొత్తం ప్రజా సమస్యలు అందరూ కూడా ఫోకస్ పెట్టాలని మనం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, విజయశేఖర్ రెడ్డి గారు, కృష్ణారావు గారు.